ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం కూడా మనమే పరీక్షించుకుని యోగ్యకరంగా పాలు పొందినట్లు ప్రభు తన వాక్య ప్రత్యక్షతలోంచి మనం దర్శించలాగున మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. యవనస్తులైన వారు మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. కేవలం నీ యొక్క అమూల్యమైన కృపను బట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి బేతనీయాలో మమ్మల్ని కూడా సజీవ లెక్కలు ఉంచి మీ యొక్క ఉన్నతమైన పిలుపు ద్వారా, పరలోక సంబంధమైన పిలుపు ద్వారా, ఉన్నతమైన పిలుపు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సంఘంగా సమకూర్చారు, సమాధానం అనుగ్రహించారు, నీతిమంతులుగా తీర్చారు. జగత్ పునాది వేయబడక ముందే ప్రభా నీ నిర్ణయంలో మమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభా అందుని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంత ఆధిక్యత, యోగ్యత కేవలం నీ కుమారుడిని యేసుక్రీస్తునందు అనుగ్రహించారు. ప్రభా మిమ్మల్ని జ్ఞాపం చేసుకున్నట్టుకే నీ శరీర రక్తమాంసాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకుని ప్రభా కృతజ్ఞతాపూర్వకంగా పాలు పొందినట్లు నీ వాక్య ప్రత్యక్షతల నుంచి మమ్మల్ని దర్శించండి. బలహీనైన నన్ను బలపరచండి ప్రభా. మరొకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ప్రకారం నీ సత్యము నిమిత్తమే, సంఘక్షేమము, అభివృద్ధి, సమాధానం నిమిత్తమే నీ కృప ద్వారా నన్ను బలపరచమని, కేవలం నీ కృప అనుగ్రహించమని, దుష్టు నుంచి కాపాడమని, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవాలి. మనం పిలువబడిన మనము ఎవరితో సహవాసం చేయాలండి? నువ్వు ఏ స్థితిలో అయితే పిలువబడ్డావో ఆ స్థితిలో, నువ్వే స్థితిలో అయితే సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం దేవుడు పిలిచాడు, ఆరాధించాం. అయితే నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆ పిలుపు కొంతమందికి లేదు. చూడండి, ఈ లోకంలో ఎలాగుందంటే పరిస్థితి, ఈ దినమే మంది, రేపేం జరుగుద్దో మనకు తెలీదు. అంటే మరణం ఏ సమయం వస్తుందో, ఎలాగ వస్తుందో మనకు తెలీదు. మనకు అన్నీ ఉండొచ్చు, కానీ ప్రాణం మాత్రం మంద కాదు. అందుకే ఒక ధనవంతుడు పొలం బాగా పండినప్పుడు ఏమనుకుంటాడండి? నా కొట్లు. చూడండి, ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16వ వచనం కాడి నుంచి. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంటను సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో, ప్రాణమా
అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందినని అనుకుని. చూసారండి, ఈయనకి ఏమీ లేదు, కష్టం లేదు, నష్టం లేదు, రోగం లేదు, ఏమీ లేదు, బాగానే ఉన్నాడు, అన్నీ బాగున్నాయి. ఇలా అనుకుంటున్నాడు. అక్కడ ఒక మాట ఉంది 19వ వచనంలో, నా ప్రాణమా ప్రాణమా అనేక సంవత్సరాలు. చూసారండి, ప్రాణంతో మాట్లాడుతున్నాడు. విస్తారమైన ఆస్తి నీకు. అయితే ప్రభు ఒక మాట అన్నారు, అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణము అడు. చూసారండి, ప్రాణం పోతే ఇవన్నీ ఎవరి కాదు, మనమన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ ధనవంతుడు అలాగ అనుకుంటున్నాడు. నా కొట్లు విప్పి అన్నీ నాయ అంటున్నాడు. నా కొట్లు, ఇంకేమన్నాడండి, నా ధాన్యం, నా ఆస్తి, నా ప్రాణం. నా ఆస్తి అంటున్నాడు, నా కొట్లు అంటున్నాడు, నా ప్రాణం అంటున్నాడు. కానీ ప్రాణం ఆయనది కాదు, ఎవరిదండి, దేవుడిది. అడుగుతున్నాడు, తీసుకుంటే ఇవన్నీ కూడా ఏమైపోతాయి. అందుకే చివరికి ఒక మాట ఉంటుంది చూడండి, 21వ వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడంటండి. చూసారండి, దేవుని ఎడల ధనవంతులుగా ఉండాలి. ఈ ఆస్తులను బట్టి, ఉద్యోగాలను బట్టి, డబ్బులను బట్టి, ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి ధనవంతుడు కాదు. ఎలా ఉండాలండి, దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడంట. ఎలా ఉంటాడు, వెర్రివాడిగా ఉంటాడు. మరి ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. మరి చూడండి, మనం చదివిన భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం మనం చదివాం. ఈ భాగంలో ఏముందంటే, సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే చాలండి. మనం ఎవరితో సహవాసం ఉండాలండి, దేవునితో సహవాసం ఉండాలి. మరి నీ సహవాసం ఎవరితో ఉండి పరీక్ష చేసుకోవాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనుషులమైన మనము పిలువబడిన పిలుపుకి తగినట్టుగా మనం నడుచుకోవాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. చూడండి, కొన్ని సహవాసాల గురించి మనం లేఖనాల ద్వారా తెలుసుకుని, నువ్వే సహవాసం కలిగి ఉన్నావు వాక్యం ద్వారా మనమే పరీక్షించుకున్నాం. మొట్టమొదటిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు చాలండి, మన ప్రభువైన యేసుక్రీస్తు కుమారునితో సహవాసం ఉంది. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం ప్రభుతో సహవాసం చేయాలి. అదే మాట చూడండి, ఒక మాట ఉంటుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, చాలండి. మన సహవాసం ఎవరితోటండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో సహవాసం ఉంది. తండ్రి నిన్ను నన్ను ప్రేమించాడని, కుమారుడు మన కొరకు ప్రాయశ్చిత్తంగా చేయబడ్డాడు. ఇప్పుడు మన సహవాసం ఎవరంటే పరిశుద్ధాత్మతో సహవాసం. చూడండి, ఆ మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. చాలండి. ఇప్పుడు సహవాసం ఎవరితోటండి, పరిశుద్ధాత్మతో సహవాసం. అపోస్తుల దినాల్లో అననీయ, సప్పీరా వాళ్ళు అమ్మిన భాగాన్ని దాచుకున్నారు, పొలం అమ్మారు. ఆ పొలం దాచుకున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మ గురించి. అపోస్తుల కార్యములు ఒకసారి ఆగాక 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. పైన 4వ వచనం చదవక, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పేమట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దించుకుని, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే. అది చూసారండి, దేవునితోనే అబద్ధమాడు. ఇక్కడ ఏముంది చదవండి, పరిశుద్ధాత్మ. మన సహవాసం ఎవరితోనండి, తండ్రి అయిన దేవునితోని, కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలి.
అందుకే ఆ మాట రాయబడ్డది. అపొస్తలుల కార్యం కూడా మనం చదివాం. మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలండి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి సహవాసానికి మనల్ని పిలిచాడు ప్రభు. అందుకే మనం ఎక్కువగా మాట జ్ఞాపం చేసుకుంటాం. అపొస్తలుల కార్యాలు 2:42 ఏముంది? మీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటను ఎడతెగక ఉండిరి. చూసారండి, వాళ్ళు ఉన్నారు. మరి మనం ఉంటున్నామా? మీరు నన్ను వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. మనం ఉంటున్నామా? అపొస్తలుల బోధ యందును, ఎవరైతే బోధలో ఉంటారో వాళ్ళ సహవాసంలో ఉంటారు. బోధలో లేని వ్యక్తి సహవాసంలో ఉండలేడు. ఎవరైతే బోధలో నిల్చుంటారో ఆ వ్యక్తి సహవాసంలో ఉంటాడు. ఎవరైతే సహవాసంలో నిల్చుంటారో వాళ్ళు రొట్టె విరుచుటలో నిల్చుంటారు. ఎవరైతే రొట్టె విరుచుటలో నిల్చుంటారో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇది దైవ క్రమం. ఇది బోధలో నువ్వు లేనప్పుడు సహవాసంలో ఉండలేవు. అందుకే మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే అది దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం దేవుడు మనకి ఇచ్చాడు. ఇది సహవాసం. ఇది చూడండి, మనం ఎవరితో సహవాసం కలిగి ఉండకూడదో కొన్ని విషయాలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 106:35. కీర్తన గ్రంథం 106 అధ్యాయము. చాలండి, చూసారండి, మనం ఎవరితో సహవాసం చేయకూడదంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి, అన్యజనులతో సహవాసం చేయకూడదు. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే 106:35, అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకునేది, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి అయిపోయిందంటండి. ఏమైపోయిందండి వాళ్ళకి? ఉరి. నువ్వు సహవాసం ఎవరితో చేయకూడదంటే అన్యజనులతో సహవాసం చేయకూడదు. చేస్తే ఏం జరిగిందంటే అక్కడ వారి క్రియలు నేర్చుకున్నారంట, వారి విగ్రహాలకి పూజ చేశారు. అది చూడండి, వారి గురించి కొన్ని మాటలు ఉంటాయి. సంఖ్యాకాండం 25 అధ్యాయం 1వ వచనం చదవండి. చాలండి, వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట. వాళ్ళు ఏం చేశారండి? ఇశ్రాయేలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబులతో వ్యభిచారం చేయసాగారంట. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించి అట్లు ఇశ్రాయేలు బయలు పేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులు. దేవుని కోపం వచ్చేసింది. కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే చెప్పండి, ఎవరి మీద కోపపడతాడు ప్రభు? చూడండి, హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. హోషేయ గ్రంథం చదవండి, 7వ అధ్యాయం 8వ వచనం. చాలండి, ఎఫ్రాయిం ఏమైపోయాడండి? ఏమైపోయాడు? అన్యజనులతో కలిసిపోయాడంట. అన్యజనులతో సహవాసం చేశాడు, కలిసిపోయాడు. ఇంక ఎవరు తిప్పవి అని ఏమైపోయాడు? అప్పం మీరు కాడుతారు ఇంట్లో, పెనం మీద అప్పం వేసినప్పుడు దాన్ని ఏం చేయాలి? తిరిగేస్తారు. తిరిగైపోతే మాడిపోతుంది. ఈయన కూడా అన్యజనులతో సహవాసం, ఎవరూ తిప్పవేయలేని అప్పం వంటి వాడు అయిపోయాడంట. ఇంకో మాట ఉంటుంది చూడండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26, 27 వచనాలు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 26, 27 వచనాలు. ఇట్టి కార్యం జరిగించి చాలండి, చూసారండి, ఏం చేశాడండి? పాపం చేశాడు. అందుకే దేవుని వాక్యంలో కీర్తన 106:35 ఏముందంటే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు, అవి వారికి ఏమైపోయినాయి? ఉరి. పాపం చేశాడు.
అయితే మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. అన్యులతో సహవాసం చేయకూడదు. చాలామంది యవనస్తులు కానీ యవనరాలు కానీ లోకంలో ఎవరితో మీ సహవాసం ఒకసారి ఆలోచించండి. మన సహవాసాన్ని బట్టి మన జీవితం ఉంటుంది, మన ప్రవర్తన ఉంటుంది, మన మాటలు ఉంటాయి, మన క్రియలు ఉంటాయి. నువ్వు దేవునితో సహవాసం చేస్తావు అనుకో, నీ మాటలు పరిశుద్ధంగా వస్తాయి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది, నీ క్రియలు, నీ చూపులు, నీ తలంపులు అన్నీ కూడా ఎలాగుంటాయండి? పరిశుద్ధంగా ఉంటాయి. అన్యులతో సహవాసం చేస్తే ఏమైపోతుంది? లాస్ట్ సొలొమోనే గొప్ప రాజు, కానీ భార్యలు ఏం చేయించారు? పాపం చేయించారు. అది మనం కూడా ఎవరితో సహవాసం చేస్తున్నాం ఒకసారి ఆలోచించి. రెండోది చూడండి, రెండో మాట సామెతల గ్రంథం 13:20. చాలండి. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమైపోతాడు? చెడిపోతాడు. చదవండి ఆ మాట మరలా. చదవండి. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాడు. మూర్ఖుడు ఎవడు? మీరు కూడా ఒకసారి మనం కూడా అంటాం మూర్ఖంగా మాట్లాడుతున్నామండి. మూర్ఖంగా మాట్లాడేది ఎవరండి? ఒకదేనన్నా యోబు యొక్క భార్య మాట్లాడింది. ఏమందండి? యోబు భార్య ఏమంది? తన భర్తను గురించి దేవుని దూషించి మరణం కమ్మంది. అప్పుడు యోబు గారు ఒక మాట అంటాడు, చదవండి ఆ భాగం. యోబు గ్రంథంలో చాలండి. అక్కడ ఏమన్నాడు చెప్పం? చాలండి. మూర్ఖురాలు అలా మాట్లాడుతుందంట. ఏమని? ఇంకెందుకు? మరణం కమ్మంది. చూసారండి, భర్తకు అన్నీ ఉన్నాయి, అప్పుడు బాగానే ఉంది. ఏమీ లేనప్పుడు ఇంక వెళ్ళిపోమంటుంది ఆవిడ. అప్పుడు ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు అలా మాట్లాడుతుంది. ఈ సమయంలో మనం మూర్ఖులతో ఏం చేయకూడదండి? సహవాసం చేయకూడదు. నిజమే కదా? చిన్నపిల్లలు సండే స్కూల్ తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? VBSకి తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? దేవుని మాటలు వింటే వాళ్ళు కూడా అదే మాటలు మాట్లాడతారు, భయభక్తులు నేర్చుకుంటారు. నిజమే కదండి? లోకంలో ఉన్న స్నేహితులతో సహవాసం చేస్తాం. మనం ఏం చేస్తాం? ఒకప్పుడు పాపులు, తాగివాడు తాగుతాడు, బూతులాడతాడు, అబద్ధలాడతాడు, మోసం చేస్తాడు. ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. దానికి కారణం ఏంటి? సహవాసం. మీరు కూడా ఒకసారి ఎవరో గారు అంటారు, వారితో సహవాసం వారే వీరైపోతారు. ఎందుకంటే లోకం ఎలాగుందండి చెప్పండి. ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆమోస్ గ్రంథంలో చూడండి. ఆమోస్ గ్రంథంలో 5:13. ఇది చెడు కాలం అంటండి. ఏ కాలం అండి ఇది? చెడు కాలం. గనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఊరుకుండు. చెడు కాలం ఇది, దుర్దినాలు. ఈ కాలం ఎలాగుందంటే చెడు కాలం. అందుకే మనం ఎవరితో సహవాసం చేయకూడదండి? అన్యజనులతో సహవాసం చేయకూడదు. రెండోదిగా మూర్ఖులతో సహవాసం చేయి, ఎందుకంటే చెడిపోతాడంట. ఎందుకు చేయకూడదు? చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 16:28. 16:28. మూర్ఖులు ఏం చేస్తారండి? కలహం పుట్టిస్తాడు. అందుకే సహవాసం చేయి. మూర్ఖులు ఏం చేస్తారు? కలహాన్ని పుట్టిస్తారు. ఏమీ లేకపోయినా కలహం పుడుతుంది అక్కడ. దేనికని? మూర్ఖుడు. ఆ మాట చదవండి. 16:28. కొండిగాడి మిత్రభేదం చేస్తాడు. మూర్ఖుడితో ఎందుకు సహవాసం చేయగలరు అంటే కలహాలు పుట్టిస్తాడు. రెండోది చూడండి, సామెతల గ్రంథం 17:20. సరే, మూర్ఖంగా మాట్లాడతాడు. మూర్ఖుడితో ఎందుకు సహవాసం చేయగలంటే చెప్పండి? కలహం పుట్టిస్తాడు. రెండోది మూర్ఖంగా మాట్లాడతాడు. మూడోది చూడండి, సామెత గ్రంథంలో 20:3.
మూర్ఖుడు ఏం కోరుతాడండి? పోరే కావాలి. నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తావు అనుకో, నువ్వేం కోరుతావు? కలహాన్ని కోరుతావు. ఇంకేం కోరుతావు చెప్పండి? కలహం పుట్టిస్తావు. అందుకే మనం ఎవరితో సహవాసం చేయకూడదంటే అన్యజనులతో సహవాసం చేయకూడదు. రెండోది మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుందంటే చెడిపోతాడంట. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాడు. మూడోది చూడండి, సామెతల గ్రంథం 22:24 చాలండి. కోపచిత్తునితో సహవాసం చేయకూడదు. సామెతల గ్రంథం 22:24 అక్కడ ఒక మాట రాయబడ్డ చదవక, చాలండి. ప్రాణానికి ఏం తెచ్చుకుంటాడు? ఉరి, మరణం వచ్చేస్తుంది. ఎవరితోటి? కోపచిత్తునితో సహవాసం చేయకము, క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండకము, నీవు వాని మార్గములు అనుసరించి నీ ప్రాణమునకు ఉరి మరణం తెచ్చుకుంటామమ్మ. కోపము. ఒక దినాన ఏబేలుని చంపేశాడు. ఎవరండి? కయ్యేను. దేన్ని బట్టి చంపేశాడు? కోపం. ఎందుకు కోపడ్డాడు? చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము, ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం కంటే చదవం. కొంతకాలం 4:3 కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. ఏబేలు కూడా తన మందలో తొలుసుని పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చింది. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయ్యేను అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యేనుకి ఏమొచ్చిందండి? కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడంటే తమ్ముడిని చంపేశాడు. ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది. ఆ కోపాన్ని బట్టి ఏం చేస్తారు కొంతమంది చెప్పండి? అక్కడ ఏం జరిగింది? ఏబేలు విషయంలో తమ్ముడినే చంపేశాడు కోపాన్ని బట్టి. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడు నిదానించేవాడును, కోపించుటకు కూడా ఎలా ఉండాలండి? నిదానించేవాడు. ఎందుకనగా నరుని నీతి, చూసారండి, దేవుని యొక్క నీతిని మనము నెరవేర్చలేం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుకే కోపచిత్తుల్లో మనం ఏం చేయకూడదు? సావాసం చేయండి. కోపం వస్తుంది అందరికీ. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిల్చుండు, అపవాదికి చోటేగు. చూసారంటే కోపపడతావు, ఆ కోపాన్ని మళ్ళీ ఏం చేయాలి? సూర్యుడు అంటే ఆ కోపం నిలిచి ఉండకూడదు. ఒకవేళ నిల్చుంటే ఎవరికి చోటిస్తావు? ఏబేలు విషయంలో కయ్యను అదే చేశాడు. కోపం నిల్చుండి తమ్ముడినే చంపేశాడు. ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఎవరితో సహవాసం చేయాలండి? దేవునితో సహవాసం. ఒక్కోసారి కోపం వల్ల ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చేస్తుంది. ఏమైపోద్దండి? కోమలోకి వెళ్ళిపోతాడు. తన కోపమే తనకి శత్రువు. అందుకే మనం సహవాసం ఎవరితో చేస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. మన సహవాసం దేవునితో చేయాలి. ఎవరితో చేయకూడదండి? అన్యజనులతో సహవాసం చేయకూడదు. ఇంకెవరితో చేయకూడదు? మూర్ఖులతో సహవాసం చేయకూడదు. ఎందుకంటే కలహం పుట్టిస్తారు మూర్ఖులు. రెండోదిగా చెప్పండి, మూడోది ఇంకేం చేస్తారు? మూడోది కోపచిత్తునితో సహవాసం చేయాలి. ఇంకో మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథం 28:7.
చాలండి. ఎవరితో సహవాసం అండి ఇది? తుంటరులతో సహవాసం. నీ సహవాసం ఎవరు ఉంది? ఆ సహవాసం చేయబడి తండ్రికి ఏం చేస్తాడండి? అపకీర్తి తెస్తాడు. ఏం చేస్తాడు? అపకీర్తి తెస్తాడు. ఈ దినాల్లో తల్లిదండ్రులకి అవమానం తీసుకురావడానికి, సిగ్గు తీసుకురావడానికి, నిందలు తీసుకురావడానికి ఎవరి సహవాసం కారణం అండి? చెప్పాలి. చెప్పరేంటి? ఆ మాట మళ్ళా చదవక, తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. మన పరలోకపు తండ్రికి కూడా మనం ఏం తెస్తామంటే అపకీర్తి తెస్తాం, అవమానం తెస్తాం, దూషిస్తారు అన్యజనులు. నీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి ఆలోచించు. నా సహవాసం, మన సహవాసం ఎవరితో ఉండాలండి? దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉండాలి. మరి మనం ప్రార్థన చేసుకోకముందు మనల్ని మనమే పరీక్షించుకోండి. యవనస్తులైన వారు మీరు ఒకసారి ఆలోచించండి. మన సహవాసం ఎవరితో ఉంది? ప్రభుతో ఉందా? ప్రభు నిన్ను పిలిచాడా సహవాసానికి? నువ్వు పిలువబడ్డావా? నువ్వు పిలువబడితే ఎవరితో సహవాసం చేస్తావు? ప్రభుతో సహవాసం చేస్తావు. పిలువబడకపోతే ఎవరితో సహవాసం చేస్తావు అంటే అన్యులతో సహవాసం చేస్తావు, తుంటరులు సహవాసం చేస్తావు, కోపచిత్తునితో సహవాసం చేస్తావు, ఇంకెవరితో చేస్తావు? మూర్ఖులతో సహవాసం చేస్తావు. అయితే నువ్వు చెడిపోతావు, పాపం చేస్తావు, దేవుని ఉగ్రత వస్తుంది, మరణం వస్తుంది, సిగ్గు వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది. ఇవన్నీ కూడా ఎవరి వల్ల వస్తాయండి? మన సహవాసాన్ని బట్టి. అయితే ప్రభుతో సహవాసం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే మనందరికీ కూడా ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ప్రభుతో సహవాసం చేస్తే. ఒక మాట చూడండి, మనం ఒక మాట రాయబడ్డది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరగదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇంకా ఏమో అది ప్రత్యక్షపరచడు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతం కనుక ఆయన్ని పోలి ఉందమని ఎరుగుదు. చూసారండి, మనం పిలబడ్డం, ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం కూడా ఉంటాం. ఎవరితో సహవాసం చేస్తే? తండ్రితో సహవాసం. తండ్రి లక్షణాలు వస్తాయి. తండ్రి పరిశుద్ధుడు, పిల్లలు కూడా పరిశుద్ధులు అవుతారు. తండ్రి నీతిమంతుడు, పిల్లలు కూడా నీతిమంతుడు. తండ్రి యథార్థవంతుడు, పిల్లలు కూడా యథార్థత. తండ్రి సత్యవంతుడు, పిల్లలు కూడా సత్యం. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలా అవుతాం ఆయనతో సహవాసం చేస్తే. అది లోకంలో ఉన్న అన్యజనులతోటి, లేకపోతే మూర్ఖ చిత్తులతోటి, కోప చిత్తులతోటి, ఇంకెవరితోటండి? మూర్ఖులతోటి, తుంట్రలతో సహవాసం చేస్తే మరి లేఖనాల ద్వారా మనం అనేకమైన విషయాలు తెలుసుకున్నాం. నీ సహవాసం ఎవరితో ఉంది? ఒకసారి ఆలోచించు. మనం సహవాసం దేవునితో కలిగి ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మనమే పరీక్షించుకుందాం. ఈయన వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు పిలబడ్డావు, పిలుపు తగిన జీవితం నీలో నాలో లేకపోతే ప్రభు ఒక దినాన్ని అడుగుతాడు మనల్ని. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన పోలి ఉంటే పర్వాలేదు, ఆయన పోలిక మనలో లేకపోతే చదివిన భాగాల నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. ఒకసారి మనం పరీక్షించుకుందాం.